అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి వారం మన వాసవ నరసింహములు ఆరోగ్య సదస్సులు పెంచుకుంటున్నాం. ఇది 1127వ కార్యక్రమం. 2000 సంవత్సరం జనవరి మొదటి వారంలో ఈ కార్యక్రమం మొదలెట్టాం. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి వారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నిపుణులైన వైద్యులు వచ్చి వారి వారి రంగాలకు చెందిన విషయాల్ని ఇక్కడ ముచ్చరించడం వస్తుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. మన విజ్ఞానమైన శక్తి సంపద. ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన అది కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దానికి మన డాక్టర్లు కూడా చక్కగా సహకరించి వాళ్ళ వివరాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఫేస్బుక్లో లైవ్ పెడుతున్నాం. సమరం గోపరాజు అనే దీంట్లో ఫేస్బుక్లో దాని అకౌంట్లో ఇది చూస్తున్నాం. ఎందుకంటే నా అకౌంట్లో ఫేస్బుక్ ఫ్రెండ్స్ 5,000 ఉన్నారు. అంతకనే మించి ఉండడానికి వీలేదే కనుక 500. దాన్ని చూస్తూ చాలామంది దీన్ని షేర్ చేస్తున్నారు. కొన్ని వేల మంది ఈ కార్యక్రమాన్ని లైవ్లో ఫేస్బుక్లో ప్రతి వారం చూస్తున్నారు. అలాగే ప్రోగ్రాం జరిగిందే తర్వాత వాడికైనా సందేహాలు ఉంటే పోస్ట్ చేస్తున్నారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ రోజున ప్రముఖ మ్యాక్సిలోఫేషియల్ ప్రోసోడాంటిస్ట్ అంటే డెంటల్ సర్జన్ అయినా అంటే మీకు మ్యాక్సిలోఫేషియల్ ప్రోసోడాంటిస్ట్ అంటే మీకు తెలియజేస్తారు. అంటే సర్జన్ అయినా డెంటల్ సర్జన్ డాక్టర్ భావన్ గారు. ఆయన దంత శుభ్రత డెంటల్ హైజీన్ డెంటల్ శుభ్రత అండి పరిశుభ్రత అండి ఏదైనా డెంటల్ హైజీన్ అంటే మన దంతాల యొక్క ఆరోగ్యం దీని గురించి డెంటల్ హైజీన్ గురించి శుభ్రత గురించి ఆరోగ్యం ఎలా ఉండాలి ఏంటది. అందమైన పళ్ళు ఆనందానికి వాకిళ్ళు అంటాం. మరి అంతే కదా, నోరు తెరిస్తే పళ్ళు చక్కగా ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుంది మొహం. వాళ్ళు నవ్వితే ఎంత హాయిగా ఉంటుంది. వెన్నెల విరిసినంత ఆనందంగా ఉంటుంది. అంతటి ముచ్చట అనిపిస్తుంది కదా. పళ్ళే చక్కగా అమరిగ్గా ఉంటే చూడముచ్చటగా ఉంటుంది ఆ ముఖం. అంచేత అలాగే కొంతమంది నోరు ఉంటుంది తెరిస్తే చాలు అబ్బా ముఖం పక్క తిప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకని నోరు వాసన ఇస్తుంటుంది. అంచేత మనం చక్కగా మన నవ్వు చక్కగా ఉండాలన్నా మన ముఖం చక్కగా ఉండాలన్నా మన అంతా ఉండాలి కూడా మనకి అన్ని రకాలుగా ముఖ్యంగా అన్నిటికంటే డెంటల్ హైజీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం మనిషి మాట్లాడుతుంటే నోటి శుభ్రత నోటి దుర్వాసన లేకుండా ఉండాలి. నోటి చక్కగా ఉండాలి. కొంత పళ్ళు గారపట్టి ఉంటాయి. కొంతమంది ఊరికే ఈ పాన్ పరాగులు జర్దాలు గుట్కాలు ఖైనులు నమిలి వాళ్ళు నోరు చూస్తుంటేనే కంపు కొడుతుంటుంటారు. కనకూడదు కానీ అంత అనిపిస్తుంది భయంకరంగా. అంటే అలా కాకుండా మన దంతాలని ఎంత చక్కగా ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు, అందంగా ఉంచుకోవచ్చు, ఎంత బాగా ఉంచుకోవచ్చు. అందులో కరెక్ట్ పర్సన్ మ్యాక్సిలోఫేషియల్ ప్రోసోడాంటిస్ట్ అయిన డాక్టర్ భావన్ గారు కరెక్ట్ పర్సన్ ఈ రోజున మనకి ఈ డెంటల్ హైజీన్ గురించి మాట్లాడుతున్నారు. వారిని మాట్లాడడం కోరుతున్నాను. వారు మాట్లాడిన తర్వాత మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. మీకు అయిపోయిన డాక్టర్ గారికి దీంట్లో మీకు చెప్తాను. మరి ఇదే కార్యక్రమం ఒక 2 రోజుల్లో యూట్యూబ్లో వస్తుంది. యూట్యూబ్లో డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం, యూట్యూబ్లో డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం అనేది మీరు చూసినట్లయితే దాంట్లో డాక్టర్ గారు ఒక పక్క ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. దాన్ని తర్వాత మాట్లాడి మొత్తం డీటెయిల్గా వస్తుంది. చాలా చక్కగా చాలా డీటెయిల్గా వస్తుంది. ఇప్పుడు డాక్టర్ భవన్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఓవర్ టు డాక్టర్ భవన్. నమస్తే అండి అందరికీ. సో ఈ గత 2 సంవత్సరాలుగా కోవిడ్ వల్ల చాలామంది నష్టపోయి ఉన్నారు. ఈ టైంలో ఏంటంటే అందరు ఇళ్లలో కూర్చుని బయటికి వెళ్లకుండా తినుబండారాలు ఎక్కువ అయిపోయాయి మనకి. దానివల్ల ఏమవుతుందంటే సో మనకి ఓరల్ హైజీన్ అనేది బాగా దెబ్బతింటుంది. సో ఇవాళ నేను డాక్టర్ భావన్ చంద్ అండి, ఓరల్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. అంటే ఇప్పుడు ప్రోసోడాంటిస్ట్ అంటే ఏమవుతుందండి మనకి పళ్ళు కట్టడంలో స్పెషలిస్ట్ అనమాట. ఇంప్లాంటాలజిస్ట్ అండ్ పళ్ళు లేని వాళ్ళకి రీప్లేస్మెంట్ చేసేవాళ్ళు నా స్పెషలిస్ట్. కాకపోతే ఏంటంటే మనం డెంటల్ హైజీన్ గురించి దంతరక్ష అనే కాన్సెప్ట్తో మనం ఇలా టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్. సో ఒకటి, మన పళ్ళు తప్ప మిగతా ఏ భాగం అయినా సరే దానంతరికి అది మీరు మందులు వేసుకుంటే పూడ్చుకునే ఆస్కారం అయితే ఉంటుంది.
పన్నుకి ఏంటంటే మీకు ఎంత గట్టిగా ఉంటుందో ఎనామెల్ కానివ్వండి, మన బాడీ మొత్తంలో అన్నిటికంటే గట్టి పదార్థం అదే. సో దానంతటికి అది క్లియర్ చేసుకునే ఆస్కారం అయితే చాలా తక్కువ. మిగతా ఏంటంటే నాకు దెబ్బ తగిలింది, నేను మందు వాడినా, నేను నీట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్లాస్టింగ్, అది ఏంటంటే కొంతకాలంలో సెట్ అయిపోతుంది. కాకపోతే ఇది నేను ట్రీట్మెంట్ చేసి ఫిల్లింగ్ కానివ్వండి, రూట్ కెనాల్ కానివ్వండి, పన్ను తీయటం కానీ చేస్తే తప్ప మనకి అది పూటుకుపోయే ఆస్కారం అయితే ఉండదు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇప్పుడు మోస్ట్ కామన్గా మా దగ్గరికి పళ్ళ సమస్యలతో వచ్చేవాళ్ళు ముఖ్యంగా చెప్పేది నాకు నొప్పి అనే దాంతో వస్తారు. నొప్పి అనేది మనకి దేని వల్ల వస్తుంది. ఒకటి క్రాక్డ్ టూత్, అంటే నేను ఏదన్నా బఠానీ కానివ్వండి, ఏదన్నా మాంసాహారం కానివ్వండి, గట్టిగా నా పన్ను మీద కొరికాను, లేదా రైస్లో రాయి వచ్చింది నాకు, సడన్గా కొరికినప్పుడు ఏమవుతుందంటే పన్ను మధ్యలోకి చిట్లిపోతుంది, లేదా చిన్న ముక్క విరిగిపోతుంది. సో దానివల్ల మనకి సడన్గా నొప్పి వచ్చేస్తుంది, అది తలకు కొట్టేస్తుంది, సార్ నాకు తలకు కొట్టేసింది సార్ అంటే అది ఒకటి. రెండోది పళ్ళ తీపులు. ఇప్పుడు యాడ్ చూస్తుంటారు, పళ్ళు జుమ్ అంటున్నాయా అని చెప్పి. చల్ల టీ తీసుకున్నా, నేను టీ కాఫీ వేడి తీసుకున్నా సరే జుమ్మని లాగేస్తూ ఉంటాయి. అది ఎందువల్ల అంటే మనకు అరిగిపోవటం వల్ల కానివ్వండి, లేదా చిగుళ్ళు అరిగిపోవటం వల్ల కానివ్వండి జరుగుతుంది. మూడోది వచ్చేసి దంత సమస్యలు. దంత సమస్యల వల్ల ఏంటంటే మనకు నేను తిన్నాను, ఆహారం తిన్నాను, సరిగా బ్రష్ చేసుకోకపోవటం వల్ల కానివ్వండి, దానివల్ల చిగుళ్ళు సమస్యలు వచ్చి చిగురు అది ఉండాల్సిన ప్లేస్ కంటే కిందకి జారిపోతుంది. జారిపోయినప్పుడు ఏమవుతుంది, సిమెంటం అనే భాగం ఎక్స్పోజ్ అయ్యి తీపులు పడతాయి మనకి, అదొకటి. నెక్స్ట్ పుచ్చు పన్ను వచ్చింది నాకు, అంటే నేను పన్ను నల్లగా ఉంది, నాకు ఎక్కడో చిన్న పుచ్చు వచ్చింది, దాన్ని నేను ఫిల్ చేయించుకోలేదు, అలా వదిలేశాను. క్రమేపీ ఏమవుతుందంటే అది లోపల లేయర్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, మనకి ఫిల్లింగ్ చేయించుకునే అవసరం ఉంటుంది, అలాంటి చోట్ల పెయిన్ వస్తుంది. లేదా నర్వ్ డ్యామేజ్, మనకి పళ్ళ భాగాలని ఎనామెల్, డెంటన్, పల్ప్ అని ఉంటుంది. పల్ప్ అనేది ఏంటంటే మన పన్నుకి జీవం అన్నమాట. మన శరీరానికి గుండె లాంటిదో మన పన్నుకి పల్ప్ అనేది అంత జీవం లాంటిది. దానికి ఏమన్నా సడన్గా ఈ రాయి తగిలినా లేదా పుచ్చిపోయినా అలాంటి వాటి వల్ల నొప్పి వచ్చే ఛాన్స్ ఉంది, దానికి ఇన్ఫెక్షన్ వస్తే పల్పైటిస్ అంటాం అనమాట దాన్ని. ఓకే. నెక్స్ట్ జ్ఞానదంతాల వల్ల కానివ్వండి, లేదా ఇప్పుడు ఏమవుతుందంటే మనకి పై దవడలో సైనస్ అని ఉంటాయి, పై దవడలో సైనసైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నాకు పై పళ్ళన్నీ సార్ నాకు జారిపోతున్నట్టు ఉంది, నాకు బరువుగా ఉంది, ఇలా కింద చదువుకుంటుంటే పిల్లలు సార్ నాకు పడిపోతున్నట్టుంది తల అంటారు. అదంటే సైనసైటిస్ వల్ల. జా ప్రాబ్లమ్స్, జా సమస్యలు. ఇప్పుడు నేనున్నాను, ఒక గట్టి పదార్థాలు నవ్వులుతూ ఉన్నాను, నేను బాగా గట్టి పదార్థాలు, లేదా నా కోపం ఎక్కువ అన్నప్పుడు నేను పళ్ళు నోరుతూ ఉంటాను, నాకేమైనా ఉంటే నేను పళ్ళు నోరేస్తూ ఉంటాను. దానివల్ల ఏమవుతుంది, మనకి దవడ అనేది అరిగిపోతుంది. దవడ అరిగిపోవటం వల్ల ఏమవుతుంది, ఈ జాయింట్లో నొప్పి వస్తుంది, నేను తెరవలేను, ఇంతకు మించి తెరవలేను కొన్నాళ్ళు ఆగిన తర్వాత, దానివల్ల నొప్పి రావచ్చు. నెక్స్ట్ స్లైడ్. సో మెయిన్గా ఏంటంటే డెంటల్ హైజీన్ అనేది ఇవాళ మన టాపిక్. సో ఇది మనకి గార పట్టడం కానివ్వండి, పళ్ళు పుచ్చిపోవటం కానివ్వండి మ్యాక్సిమం జరిగే ఆస్కారం ఉంది. ఎందువల్ల జరుగుతుంది, ఇప్పుడు నేను ఫుడ్ తిన్నాను, నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాను, బ్రేక్ఫాస్ట్ చేయంగానే 2 నిమిషాల్లో గార అనేది పాజ్ అనేది ఏర్పడిపోతుంది. అది మీరేం చేయలేరు, నేనేం చేయలేను, అది స్వభావం, శరీర స్వభావం అలాంటిది. అది ఎంతసేపు మన పళ్ళ మీద ఉండిపోయింది అనేది మనం చూసుకోవాలి, అది ఒకటి. రెండోది, నేను టిఫిన్ అయిపోగానే మంచి షుగర్ వేసుకొని కాఫీ తాగుతాను, ఆ షుగర్ కాస్త నా పళ్ళల్లో ఉండిపోతుంది. అది కూడా ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండూ కలిపి నా నోట్లో ఎంతసేపు ఉంటుంది అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అదే ఈ రెండూ కలిపి నేను సాయంత్రం వరకు పుక్లించను, బ్రష్ చేసుకోను, ఏమీ చేయను. సో మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తాము, మధ్యలో టీ స్నాక్స్ తీసుకుంటాము, బిస్కెట్స్ తీసుకుంటాము, మళ్ళీ రాత్రి భోజనం చేస్తాము. అయినా సరే ఇదేంటి 24 గంటలు మన నోట్లో పాచిపోయి అలా ఉండి స్మెల్ అనేది వస్తుంది, దుర్వాసన అనేది వస్తుంది. దానివల్ల మనకి పన్ను అనేది పుచ్చుతుంది. ఇలా చూసారా, పళ్ళ మధ్యలో ఉండిపోతుంది. పళ్ళ మధ్యలో ఉండిపోవటం వల్ల అలాగ గారపట్టం కానివ్వండి, లేదా పన్ను డీకే అవ్వటం కానివ్వండి జరుగుతుంది మనకి. నెక్స్ట్ స్లైడ్. సో ఇది పన్ను పుచ్చటం అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, నాకు మ్యాక్సిమం నేను తినంగానే పళ్ళు పై భాగంలో నాకు ఇరుక్కుపోతుంటుంది. ఆ రంధ్రాలు ఉంటాయి చూసారా, ఆ రంధ్రాల్లో ఇక్కడ ఇరుక్కుపోతుంది. ఈ ఇరుక్కుపోయినప్పుడు ఏమవుతుంది, నేను క్లీన్ చేసుకోను. సో ఎక్కువ శాతం ఈ పైన హోల్ పడిపోతుంది,
రంధ్రంలాగా పడిపోయి అది మనం ఏం చేస్తాం, ఎక్కువ కాలం అలా వదిలేసేపాటికి అది లోపల నరంలోకి వెళ్ళి ఇబ్బంది వస్తుంది. లేదు, నేను మొదటి దశలోనే నాకు ఓ పళ్ళు నల్లగొచ్చింది, ఓకే డాక్టర్ గారిని కలిసి చిన్న సిమెంట్ పెట్టించుకుంటే సరిపోతుంది అనే అవగాహన మనకు ఉండటం అనేది అవసరం. అది డెంటల్ హైజీన్ ఇంపార్టెన్స్ అనమాట. దాన్ని నీట్గా మొదటి దశలో వస్తే నీట్గా ఇలా ఫిల్లింగ్ చేసి పంపించేయచ్చు. నేను పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన పని లేదు. జనరల్గా ఏంటంటే నాకు పన్ను నొప్పి వచ్చేస్తే పళ్ళు డాక్టర్ దగ్గర రావాలంటే అమ్మో సార్ ఇంజెక్షన్ పీకేస్తారు, లేదు. ఇది మనం 21వ శతాబ్దంలో అస్సలు సమస్య అవసరం అంటూ లేదు. ఒకప్పుడు మాట అదంతా పన్ను ఇలా పుచ్చొచ్చినప్పుడల్లా పీకేసేవాళ్ళు. బట్ మనం నీట్గా ఇలా క్లీన్ చేసుకొని సిమెంట్ పెట్టుకుంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు మనం కాపాడుకోవచ్చు పన్నుని. రైట్, నెక్స్ట్ లైన్. ఇది నేను ఇందాక చెప్పాను చూసారా, దశలు ఉంటాయని చెప్పి. మొదటిది వచ్చేసి ఇలా ఉంటుంది, నా పన్ను నీట్గా ఉంటుంది. దాన్ని కాస్త ఈ చిన్న రంధ్రంలాగా ఏర్పడి చిన్న నల్లగా ఏర్పడుతుంది. అది దాన్ని వదిలేస్తాను నేను. దాన్ని వదిలేస్తే ఇంకొంచెం పక్క పళ్ళ దగ్గరికి వెళ్తుంది. అదే భాగంలో రంధ్రాలు ఇంకో 2-3 రంధ్రాలను పూడుస్తుంది. అలాగేమవుతుంది, ఇక్కడికి వచ్చి ఇక్కడ మీకు నొప్పి మొదలవుతుంది. ఈ దశలో నొప్పి కానీ తీపులు కానీ జుమ్మని లాగడం కానీ, సరే ఏంటి సార్ పుచ్చుకు కూడా తీపులు ఉంటాయి. ఎందుకంటే లోపల భాగంలోకి అది వెళ్ళిపోయింది మీ పుచ్చు అనేది. అది ఏమవుతుంది, ఇక్కడ నొప్పి మొదలవుతుంది. అది కూడా వదిలేస్తాను, ఏముంది నాకు పారాసిటమాల్ నేను డోలో వేసుకుంటే నాకు తగ్గిపోతుందనే కాన్సెప్ట్లో ఉన్నాం మనం అంతా. భయం ఒకటి, ఖర్చు ఎక్కువ అనేది ఒకటి భయం మనకి. ఈ రెండిటి వల్ల పళ్ళ డాక్టర్ దగ్గరికి మాకు వచ్చే 70% మంది ఈ స్టేజ్లో వస్తారు. 70% అంటే ఊహించుకోండి. సో ఈ స్టేజ్లో ఏం చేస్తాను నేను, ఒకటి రూట్ కెనాల్ చేసుకొని క్యాప్ వేసుకోవటం, లేదు పన్ను తీయించుకోవటం. ఓకే, ఒకటి నేను నా పేషెంట్లు అందరికీ ఒకటే చెప్తా, మనం మీ అశ్రద్ధే మాకు బలం అంటే వేరే విధంగా కాదు. మీరెంత అశ్రద్ధ చేస్తే పళ్ళ డాక్టర్గా మీరంత సమర్పించుకుంటారు, అది కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడైతే ఈ మొదటి దిశలో వస్తారో మీరు హ్యాపీగా ఉంటాము. తప్పకుండా మాకు పన్ను తీయాలంటే మాకు మనసొప్పదు. కాకపోతే ఏంటంటే మీరు ఈ స్టేజ్లో అవగాహన లేకుండా మీరు ఈ స్టేజ్లో వచ్చారనుకోండి, కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో తీయాల్సి ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం అలా జరగకుండా ఏం చేయవచ్చు అనేది చూద్దాం. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి. సో రూట్ కెనాల్ అన్నాను చూసారా, ఏమవుతుందంటే మీకు ఇదిగోండి ఇక్కడ 3 భాగాలు ఉంటాయి, ఎనామెల్, డెంటిన్, పల్ప్ అని. ఎర్రగా ఉంది చూసారా, అది వచ్చేసి పల్ప్ అనమాట. సో పన్నుకి జీవం లాంటిది. నాకు నా బాడీలో గుండె ఎంత ఇంపార్టెంటో నా పన్నుకి పల్ప్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఏమవుతుంది, అది ఎప్పుడైతే నేను కదిలించానో అప్పుడు ఈ కింద భాగంలో ఇన్ఫెక్షన్ వస్తుంది, యాబ్సెస్ అంటాం. అంటే పన్ను చీమ్ పడుతుంది. చీమ్ పడినప్పుడు ఏమవుతుంది, నేను పైనుంచి కొడుతుంటే సార్ ఇక్కడ కొడుతుంటే ఇక్కడ నాకు నొప్పి వస్తుంది ఏంటి సార్ అంటారు. ఎందువల్ల, పైన పన్ను నొప్పి తగ్గిపోయి కింద ఎందుకు వస్తుంది, ఈ కింద భాగంలో నాకు చీమ్ పట్టింది. ఓకే, దానివల్ల నేను రూట్ కెనాల్ చేసుకుని లోపల నుంచి మొత్తం క్లీన్ చేసుకొని ఇది ఒక 2-3 అపాయింట్మెంట్లు పడుతుంది. 2-3 అపాయింట్మెంట్లు పడుతుంది, కొంచెం ఖర్చుతో కూడిన పని మనకి. సో ఈ స్టేజ్ వరకు తెచ్చుకోకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. రైట్, లేదు నేను పన్ను తీసేసాను, అసలు మీ రూట్ కెనాల్ దగ్గర స్టేజ్లో కూడా నా దగ్గరికి రాలేదనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం, పన్ను తీసేస్తాం. తీసేయటం వల్ల ఏమవుతుంది, నేను ఏదో ఒకటి చెయ్యాలి కదా, నేను దాన్ని కట్టించుకోవాలి కదా. కట్టించుకోకపోతే ఏమవుతుంది, ఈ పక్క పళ్ళు ఉన్నాయి చూసారా అండి, ఈ పక్క పళ్ళు ముందుకి ఇలా వెనక్కి ఒరిగిపోతూ ఉంటాయి. ఒరిగిపోతే సార్ ఒక్క పన్నే కదా, నాకు తినడానికి కూడా ఉపయోగపడలేదు అనుకుంటాం. కాకపోతే పళ్ళు ఉన్న వాళ్ళు తినేదానికి పళ్ళు లేని వాళ్ళు తినేదానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు, బాగా నవిలి తినటం వల్ల సగం ఆరోగ్యం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. నేను బాగా నవిలి తింటే లోపల భాగాలకి లోడ్ తగ్గుతుంది, నా జీవనకోశానికి లోడ్ తగ్గుతుంది. నేను చక్కగా నవిలి పంపించాను అనుకోండి, చక్కగా వెళ్ళిపోతుంది. లేదు నేను నవలకుండా లోపలికి పంపించాను అనుకోండి, ఏమవుతుంది, అప్పుడు దీని మీద లోడ్ ఎక్కువ పడుతుంది. లోడ్ ఎక్కువ పడిన దగ్గర నుంచి మొదలు చిన్న పన్ను సమస్య కాస్త పెద్ద జీవనకోశ సమస్యలుగా ఏర్పడతాయి మనకి. సో చక్కగా నవిలి తినడానికి అన్ని పళ్ళు ఉండాలి ఎప్పుడైనా సరే. ఒక పన్నే కదా పర్లేదు, ముందు అందరు వచ్చి వెనకాల 4 పళ్ళు ఉండవు, వాళ్ళు దాని గురించి అడగరు. సార్ ముందు నాకు ఇక్కడ పన్ను సరిగ్గా కనిపించట్లు బాగోట్లేదు సార్ అంటారు. మనకి అందం మీద ఉన్న ఇంపార్టెన్స్ అనేది మన హెల్త్ మీద ఉండటం చాలా అవసరం, అది గుర్తుంచుకోవాలి మనం. నెక్స్ట్ స్లైడ్.
ఈ స్టేజ్ కూడా రారు కొంతమంది. అప్పుడు ఏం చేస్తామంటే నేను పక్క పళ్ళు అరగదీయకుండా నీట్గా ఇంప్లాంట్ అనేది పెట్టుకుంటాను, స్క్రూ పెట్టేసుకుంటాం అన్నట్టు. ఇది జస్ట్ ఏంటంటే వినండి మీరు. సో ఇది మా స్పెషాలిటీ అనమాట. సో పళ్ళు అరగదీయకుండా నాకు పళ్ళు కట్టాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే నీట్గా ఇలాగా పళ్ళు ఎముక లోపలికి ఇంప్లాంట్ లాగా పెట్టేసి దానిపైన క్యాప్ ఇచ్చేస్తాం. రైట్, నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఇందాక జ్ఞానదంతం అన్నాను. జ్ఞానదంతం అని ఎందుకు అంటారో తెలుసా మీకు? అది మన జ్ఞానం ఇస్తుందని కాదు, పన్ను తీయించుకుంటే జ్ఞానం పోతుందని అంతకంటే కాదు. ఎందుకంటే చాలామంది నేను పల్లెటూరులో క్యాంపులకి వెళ్ళినప్పుడు చెప్తుంటారు, జ్ఞానదంతం తీయించుకోవాల్సి వస్తుందేమో అమ్మ మీకంటే, అది మెదడుకు దెబ్బ, నా జ్ఞానం పోతుంది, అలాంటి చాలా వింటుంటాం మేము. జ్ఞానదంతం ఎందుకంటారంటే ఇది వచ్చే వయసు 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో వస్తుంది. 18 ఏళ్ళ వరకు 90% అది బయటికి రాదు. రాకపోవటం వల్ల ఆ టైంలో అసలు ఆ టైంలోనే బాగా మనం ఆలోచిస్తాము, మన జ్ఞానం పెరుగుతుంది అంటారు కదా, అందుకని దీన్ని జ్ఞానదంతం, విజ్డమ్ టూత్ అంటారు. ఓకేనా? ఇదేమవుతుంది, ఎక్కువ శాతం పరిస్థితుల్లో లోపల ఉండిపోతుంది, నా ఎముక లోపల ఉండిపోతుంది, లోపల నుంచి తీయించుకోవాలంటారు. ఎందుకు అంటే నాకు 17 ఏళ్ళకి నా దవడ అమరికనే జరిగిపోతుంది, నా గ్రోత్ మ్యాక్సిమం, నా దవళ్ళు అన్నీ పెరిగి చక్కగా ఫామ్ అయిపోతాయి. అప్పుడు ఇది వస్తుంది, అప్పుడు రెడీ అవుతుంది ఇది విజ్డమ్ టూత్ అనేది, జ్ఞానదంతం అనేది. అందుకని దానికి ఆ ప్లేస్ లేక అడ్డంగా రావటమో, బయటికి రావటమో, లోపలికి రావటమో జరుగుతుంది. అదేంటి, అది ఉన్నట్టు కాకుండా ఈ ముందు పన్ను నుంచి ఎడగొడుతూ ఉంటుంది. అడ్డంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ పన్ను బాగానే ఉంటుంది, లోపల ఉన్న పన్ను బాగానే ఉంటుంది, కానీ ముందు పన్ను నుంచి ఎడగొట్టేస్తుంది. ముందు పన్నుకు మీరు రూట్ కెనాల్ చేయించుకోవాలి అప్పుడు. సో అదేంటి సార్, నాకు ముందు పన్ను రూట్ కెనాల్ అంటారేంటి, నాకు వెనకాల పన్ను ప్రాబ్లం అయితే అంటారు. ఏం చేస్తాం, మనం అశ్రద్ధ చేసాం. అందుకనే మీరు అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారి చెకప్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఓహో జ్ఞానదంతం ఉంది, నేను ముందే దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. సో ఇప్పుడు జ్ఞానదంతం అయిపోయింది, పళ్ళు పుచ్చటం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చేసి చిగుళ్ళు సమస్యలు. చిగుళ్ళు సమస్యలు, నాకు పళ్ళు నీట్గా నా చిగురు నా పన్ను చుట్టూ ఏర్పడి ఉంటాయి. ఇది పన్ను అనుకోండి, దానిపైన నా వెనకాల నా చిగురు ఎముక అన్నీ చక్కగా దీనికి ఒక చిన్న పిల్లర్ లాగా ఏర్పరుస్తాయి. నా బిల్డింగ్ ఉన్నంత స్ట్రాంగ్గా ఉంటుంది నా ఎముక, కింద బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే నా బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది, పిల్లర్లు అంత గట్టిగా ఉంటాయి. అదే నాకు నెమ్మదిగా ఏమవుతుంది, చిగుళ్ళు సమస్యలు వస్తాయి. చిగుళ్ళు సమస్యలు ఎలా వస్తుంది, నేను పొద్దున్నే బ్రష్ చేసుకుంటాను, మళ్ళీ సాయంత్రం వరకు నేను అసలు ముట్టుకోను దాన్ని, నాకు ఏమైనా సరే వేస్తానే ఉంటాము, కానీ మనం దీన్ని మాత్రం క్లీన్ చేయం. దానివల్ల చిగురుకి పన్నుకి మధ్యలో ఆ గ్యాప్లో, ఆ ఖాళీలో ఏమవుతుంది, ఇరుక్కుపోతూ ఉంటుంది. ఇరుక్కుపోయినప్పుడు దాన్ని అలా వదిలేస్తాం. ఇది క్రమేపీ మనకి నెలల తరబడి, సంవత్సరాల తరబడి జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుంది, ఆ స్టేజ్ క్యాల్కులస్ అంటాం, గార ఏర్పడుతుంది. ఎల్లో పాచి పట్టింది అంటారు, ఎల్లో కలర్లో మనకు అలాగా గార పట్టేస్తూ ఉంటుంది అనమాట. గార పట్టి అది ఏముందిలే, ఇది జస్ట్ క్లీన్ చేయించుకుంటే సరిపోతుంది అనుకుంటే, కానీ క్లీనింగ్కి వెళ్ళాం. ఏమవుతుంది, అలాగ పాకెట్ అంటాం. సో చిగురు విరిపోతుంది, పన్నును వదిలేస్తుంది. సో నాకు బేస్మెంట్ దెబ్బతింటం మొదలైంది. సో నా బిల్డింగ్ పడిపోవడానికి రెడీగా ఉంది. అప్పుడు ఏం చేస్తాం, అయినా సరే మనం పట్టించుకోం. అప్పుడు ఆ లాస్ట్ స్టేజ్లో ఏమవుతుంది, కింద ఎముక అనేది అరిగిపోతూ ఉంటుంది. ఎముక అనేది అరిగిపోయినప్పుడు అక్కడ మనకి పన్ను కదలిక అనేది జరుగుతుంది. పన్ను కదిలిన తర్వాత, ఎముక అరిగిన తర్వాత మేము రూట్ కెనాల్ చేసినా దాన్ని కాపాడటం కష్టం. రూట్ కెనాల్ అనేది పన్ను పుచ్చిపోయినప్పుడు. కానీ ఇదేంటంటే మనకు ఎముక అరిగిపోతుంది. ఎముక అరిగిపోయినప్పుడు ఎవరు మేము చేయలేం. అందుకని ఈ స్టేజ్లో పన్నును తీసేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మొదటి దిశలోనే మనం నీట్గా ఫస్ట్ స్టేజ్లో నీట్గా మెయింటైన్ చేసుకుంటూ, లేదా పొరపాటున సెకండ్ స్టేజ్కి వచ్చాం, నీట్గా 6 మంత్స్కి ఒకసారి క్లీనింగ్ కానీ చెకప్ కానీ చేయించుకుంటూ ఉంటే ఈ స్టేజ్కి రాకుండా కాపాడుకోవచ్చు మన పళ్ళని. నెక్స్ట్, ఇది నేను ఇందాక చెప్పాను చూసారా, గార ఏర్పడుతుందని. ఇది చూసారా, ఇది మన పళ్ళ సందుల్లో, పళ్ళ మధ్యలో అలా ఏర్పడుతూ ఉంటుంది. సో అలా ఏర్పడినప్పుడు ఏంటి, మీ స్టేజ్ దాటింది. అది నాకు మొదట ఫుడ్ ఇరుక్కుంది, నేను దాన్ని క్లీన్ చేయలేదు, అది కిందకి వెళ్ళిపోయింది, మళ్ళీ తిన్నాను దాని మీద. సో మీకు 4 లేయర్స్ వచ్చేలోపు కింద భాగం గట్టిపడిపోతుంది. కింద భాగం గట్టిపడిపోతే మీ బ్రష్తో రాదు, ఇంకొంచెం గట్టిగా రుద్దుతారు, ఇంకొంచెం చెడిపోతుంది చిగురు. సో ఆ అవసరం లేకుండా మనం ఎప్పుడైనా సరే ఈ స్టేజ్లో క్లీనింగ్ చేసుకున్నాం అనుకోండి, చూడండి నీట్గా మనకు వచ్చేస్తాయి. ఎప్పుడైనా సరే ఈ స్టేజ్ని దాటి నీట్గా క్లీనింగ్ చేయించుకుంటే మనం ఇలాగా చిగుళ్ళు సమస్యలను నివారించుకోవచ్చు.
కొంతమంది అంటారు మనకి, సార్ నేను ఏం చేయలేదు సార్, అలా ఉండగానే పన్ను ఊడిపోయింది అంటారు. ఎందుకు అలా ఉండగానే ఎవరికి పన్ను ఊడదు, కాకపోతే మనం ఇన్నేళ్ళు అశ్రద్ధ వల్ల అది చెడిపోయింది. అది సామెత కూడా ఉంటుంది, అరటిపండు తిన్నా పన్ను విరిగిపోయింది అంటారు. అది మనం చేసిన అశ్రద్ధ, సామెతలకే పరిమితం అవన్నీ. సో మనం ఆ చిన్న లోడ్ పెట్టినా సరే నాకు ఎముక అనేది డిస్ట్రాయ్ చెడిపోయి ఉంటుంది, చెడిపోవటం వల్ల పన్ను అనేది ఊడిపోతుంది. నెక్స్ట్ స్టేజ్ ప్లీజ్. ఇప్పుడు ఓకే, నా పళ్ళు బాగానే ఉన్నాయి, పళ్ళు ఏదో ఒకటి ఓకే సార్ పోతే పోయింది అంటున్నారు, నేను కట్టించుకుంటాను అనుకున్నారు. కానీ ఆ పళ్ళ ఇన్ఫెక్షన్లు, చిగుళ్ళు ఇన్ఫెక్షన్ల వల్ల ఏమవుతుంది, మన బాడీలో ఆ పళ్ళ దగ్గర బ్యాక్టీరియా అనేది చేరుతుంది. బ్యాక్టీరియా చేరి మీరు తిన్నది ఎక్కడికి వెళ్తుంది, మీరు నవ్విలింది లోపలికే కదా వెళ్ళేది, అది మన బ్లడ్లోనే కదా ఉండేది. ఇదంతా బ్యాక్టీరియా అంతా ఏమవుతుంది, సార్ నేను బ్రష్ చేసినప్పుడు బ్లడ్ వస్తుంది అంటారు. బ్రష్ చేస్తే బ్లడ్ ఎందుకు వస్తుంది, ఇన్ఫెక్షన్ బ్లడ్లో ఉండి దాన్ని ఇరిటేట్ చేస్తుంది, దాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు మనకి ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది అనమాట. ఓకే, సో దానివల్ల ఏంటి, అది మన లివర్ మీద ఎఫెక్ట్ చూపించవచ్చు, డైరెక్ట్గా వెళ్ళి లివర్ మీద ఎఫెక్ట్ చూపించవచ్చు, లేదు నాకు గుండె మీద ఎఫెక్ట్ చూపించవచ్చు, స్ట్రోక్ లాగా కానివ్వండి, బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అంటాం. అందుకనే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న పేషెంట్స్కి, ఏమన్నా హార్ట్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్కి ముందు ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్ ఇస్తాం. సో ఈ ఇన్ఫెక్షన్స్ అనేది దరిచేరకుండా. అదే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో డైరెక్ట్గా, అందుకనే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లోనే మనం ఒకసారి క్లీనింగ్లు కానీ ఫిల్లింగ్లు కానీ ఏమైనా ఉంటే చేయించేసుకున్నామా అంటాం. సో ఆ బేబీ మీద ఎఫెక్ట్ చూపించకుండా ఉండడానికి అనమాట, మన బ్లడ్లోకి చేరి అది వెళ్ళి మిగతా బాడీ పార్ట్స్ని డిస్టర్బ్ చేయకూడదు. నెక్స్ట్ స్టేజ్. సో సార్ ఇందాక అన్నారు, మీ నవ్వుని మీరు దాచుకోకూడదు, ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. నేను మాట్లాడితే నాకు దుర్వాసన వస్తుంది అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ మాస్కులు రావటం వల్ల చాలామందికి ఆ బాధ తప్పింది. కాకపోతే మీకు అర్థం అవుతుంది కదా, ఎదుటాల గురించి వదిలేసేయండి, మీకు మీరు చూసుకోండి. నాకే దుర్వాసన వస్తుంది అంటే ఏదో సమస్య ఉంది, ఏదో లోపం ఉంది అని మీకు తెలియాలి. ఎప్పుడు మీ నోటిని దాచుకోవటం కానీ నవ్వుని దాచుకోవటం కానీ చేశారంటే మీ వెనకడుగు అక్కడే మొదలవుతుంది, మీరు ధైర్యంగా మాట్లాడే అవకాశం కోల్పోతారు. రైట్, సో రెగ్యులర్ నీట్గా అవసరాన్ని బట్టి క్లీనింగ్ చేసుకుంటే దుర్వాసన అనేది తగ్గుతుంది, మీరు నవ్వు చక్కగా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇప్పుడు ఇది ఏదో పెద్ద సర్జరీ కాదు, పెద్ద ఎక్స్రే కాదు, ఒక చిన్న 5 ఏళ్ల పిల్లాడు ఎక్స్రే. అది 5 ఏళ్ల పిల్లాడు ఎక్స్రే, అన్నీ బయటికి చూడటానికి పళ్ళన్నీ చక్కగా ఉన్నాయి ఆ బాబుకి. బట్ లోపల చూసారా, లోపల ఇన్ని పళ్ళు రావడానికి రెడీగా ఉన్నాయి బయటికి. ఇప్పుడు నాకు చిన్న పిల్లల్లో ఇదిగోండి ఇక్కడ చూసారు, చిన్న పుచ్చు ఉంది, ఇక్కడ ఒక చిన్న పుచ్చు ఉంది. సో నాకు ఆ పుచ్చుని క్లీన్ చేయించుకోవాలి. నేను పిల్లల్లో కూడా ఆ పుచ్చు క్లీన్ చేసి నేను సిమెంట్ పెట్టాలి. పెట్టకపోతే ఏమవుతుంది, నేను ఇందాక అన్నాను చూసారా, కిందకి వెళ్ళి చీమ పడుతుంది అన్నాను. ఆ చీమ ఎక్కడికి వెళ్ళి పడుతుంది, ఇదిగోండి ఈ కింద దాన్ని వ్యాపిస్తూ ఆ కింద ఉన్న పన్ను దగ్గరికి వెళ్తుంది. అప్పుడేమవుతుంది, కిందున్న పన్ను చెడిపోతుంది. అంతే కదా, కింద చక్కగా మంచి పన్ను వస్తుంది, ఆ మంచి పన్నుని నేను చెడగొడుతున్నాను నా అశ్రద్ధ వల్ల. పిల్లలకి ఫిల్లింగ్ చేయించబడు. సో ఏమంటారు మా దగ్గరకు వచ్చే పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, సరే ఏముంది సార్ ఇది ఒక 5 ఏళ్లలో ఊడిపోతుంది కదా, 5 ఏళ్ళు ఉండాలి కదా, అది 5 ఏళ్ళు జాగ్రత్తగా కాపాడుకొని ఉంటే అప్పుడు నేను నీట్గా దాన్ని ఉంచుకోవచ్చు. అప్పుడు కింద వచ్చే పన్ను కరెక్ట్గా వస్తుంది. ఇది 5 ఏళ్లే, అది 50 ఏళ్ళు ఉండాలి. 50 ఏళ్ళు ఉండాల్సిన పన్నుని నేను చెడగొట్టేసి చేస్తున్నాను. సో పిల్లల సమస్యల్ని అశ్రద్ధ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఏమవుతుంది, ఇదిగోండి మీకు ఇంకొంచెం క్లియర్గా చూపించాలంటే ఇక్కడ కింద దవడ పళ్ళు వస్తూ ఉంటాయి, మీకు వెనకాల పళ్ళు వస్తూ ఉంటాయి. సో ఈ పళ్ళకి, పైనుండే పళ్ళకి మీకు ఇన్ఫెక్షన్లు వస్తే మాత్రం మీరు అశ్రద్ధ మాత్రం చేయకూడదు. ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సార్ తీసేయమంటారు చాలామంది. రైట్, ఓకే మీకోసం తీసేస్తాను అని చెప్పి మాకు ఇష్టం లేకపోయినా కొన్నిసార్లు పళ్ళు తీసేస్తాం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. సో నాకు ఇక్కడ ఉండాల్సిన పన్ను అవసరానికి అది పోవాల్సిన టైం కంటే ముందే పోయింది అనుకుందాం. ముందే పోవటం వల్ల ఏమవుతుంది, వెనకాల వచ్చే పన్ను అది రావాల్సిన టైంలోనే వస్తుంది. నేను ఈ పన్ను తీసేశాను కదా, నాకు ఈ పన్ను నేను టైంకి రావాలి అని ఎక్కడా ఉండదు. ఒక పన్ను అది 10 ఏళ్ళకి రావాలంటే 10 ఏళ్ళకే వస్తుంది. నేను 5 ఏళ్ళప్పుడు దీన్ని తీసేశాను అనుకోండి, పక్క పళ్ళు జరిగిపోయి ఎగుడు దిగుడు ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, అన్ని పళ్ళు ఎగుడు దిగుడుగా జరిగిపోతాయి. ఇక్కడ చూసారా పైన వరుస చక్కగా ఉంది, కాకపోతే ఈ పన్ను ఉండిపోవటం వల్ల ఇది లోపలికి వచ్చింది, ఈ పన్ను ఉండిపోవటం వల్ల ఇది లోపలికి వచ్చింది. ఆ పన్ను ఎందుకు ఉండిపోయింది, అప్పుడు చెడిపోయింది, వాళ్ళు అప్పుడు దాన్ని ట్రీట్మెంట్ తీసుకోలేదు.
ట్రీట్మెంట్ తీసుకోకపోవటం వల్ల అది ఊడిపోవాల్సిన టైంలో అది ఊడిపోలేదు. ఓకేనా? సో మెయింటెనెన్స్ అనేది ల్యాక్ అనమాట ఇక్కడ. అందుకని అశ్రద్ధ చేయకూడదు పిల్లల పళ్ళు ఎప్పుడు. నెక్స్ట్, ఇది మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఆన్లైన్లో. ఇదేంటంటే ఏ పన్ను ఏ వయసులో వస్తుంది అనేది మనం జస్ట్ చూసుకోండి ఎప్పుడైనా సరే. నీట్గా ఇప్పుడు మొదటి వరుస పైన పళ్ళు ఉన్నాయి, 7.5 నెలలు నుంచి సంవత్సరం లోపు వస్తాయి. అలాగే మనకి ఈ కింద పళ్ళు ఉన్నాయి, 6 నెలల నుంచి సంవత్సరం వరకు వెయిట్ చేయవచ్చు. కొంతమంది ఏంటంటే మా దగ్గర సంవత్సరం కల్లా వచ్చే, సార్ మా పిల్లలకి పళ్ళు ఇంకా రాలేదు, ఏం చేయమంటారు, సంవత్సరం దాటిసింది, పళ్ళు ఏమైనా సమస్యలు ఉందో కాల్షియం వాడేయమంటారు, అవి ఏం అవసరం లేదు. సంవత్సరం 2 నెలల వరకు వెయిట్ చేయవచ్చు. అప్పుడు రాలేదనుకోండి, అవసరాన్ని బట్టి ఎక్స్రే తీసుకోవాలి మనం. అంతేగాని పిల్లల్ని అనవసరమైన ఎక్స్రేలకు ఎక్స్పోజ్ చేయకూడదు. ఇది ఈ చార్ట్ అనేది పిల్లలున్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంచుకోవాలి. పిల్లలేంటి పెద్దవాళ్ళకి కూడా ఇప్పుడు జ్ఞానంతో ఉంది. ఇందాక నేను 17 నుంచి 21 ఏళ్ళ లోపు వస్తాను, అది కూడా మనకు తెలియాలి. తెలిస్తేనే అక్కడ ఏం జరుగుతుంది, మన ఏ పళ్ళు ఎప్పుడు వచ్చింది అనేది మనకు తెలిస్తే అవగాహన ఉండాలి మనకు ముందు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. రైట్, నాకు పళ్ళు ఎగుడు దిగడుగా వచ్చేసాయి, ఏం చేయలేను నేను, ఇంకా అక్కడ కూడా అశ్రద్ధ చేసేసాను. సో ఇప్పుడు ఏం చేస్తాను, నాకు పళ్ళ మధ్యలో సందులు ఉంటాయి, నేను పళ్ళు క్లీన్ చేసుకోవడం కష్టం. సార్ బ్రషింగ్ అన్నారు, పొద్దున రాత్రి బ్రషింగ్ అన్నారు, నాకు అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? నాకు పళ్ళు నీట్గా వరుసలో ఉంటే అది నీట్గా నేను క్లీన్ చేసుకోవచ్చు. అదే ఎగుడు దిగుడుగా ఉన్నాయి అనుకోండి, నా బ్రష్ ఆ సందులోకి ఎక్కడ దూరుతుంది, వెళ్ళదు. మనం ఫ్లాస్ లాంటి థ్రెడ్ లాంటివి వాడతామా, వాడం. 90% మంది వాడరండి, ఆ 10% మంది కూడా కుదిరినప్పుడు వాడతారు అంతే. అదేంటనేది చెప్తాను మీకు. సో ఇవన్నీ ఏంటంటే మనకు ఆ ఎగుడు దిగుడు ఉండటం వల్ల వచ్చే సమస్యలు అన్నమాట. చూడడానికి బాగోదు, ఎత్తుపళ్ళు, ఇటో పన్ను పెద్దగా ఉంటుంది, ఇదో పన్ను తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు నవ్వడం సరిగా ఉండదు. వీటన్నిటి వల్ల మళ్ళీ పళ్ళు కరెక్ట్ చేయించుకోవాలి. ఇది అనవసరమైన ఖర్చులు మనకి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇది ఒకటి. సో పళ్ళకి కంచేయటం, అదే సినిమాలు అంటారు పళ్ళకి కంచేసాను అంటారు, నిజంగా కంచే అది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు ఇది వాడేవాళ్ళం, ఇప్పుడు ఏంటి మనకి మంచి మెటీరియల్స్ వచ్చేసి ఏంటంటే నాకు చూడడానికి బాగుండాలి, నాకు దీంట్లో కూడా పళ్ళు బాగాలేదు కానీ మనకి ఇది పెట్టించుకునేది మాత్రం చూడడానికి బాగుండాలంటారు. దానివల్ల సెరమిక్ ఇవన్నీ వచ్చాయి. సో ఇదేంటంటే నాకు కనిపించదు అనమాట. సో కనిపించకుండా నీట్గా చిన్న వైర్ లాంటిది ఒకటి అలాగ వస్తూ ఉంటుంది. రైట్, నెక్స్ట్. ఇది కూడా కాదు సార్, నాకు అసలు ఆ వైర్ కూడా కనిపించకూడదు అంటున్నారు ఈ మధ్య. ఎలైనర్స్ అంటాం దీన్ని. ఏంటంటే మీరు ఆ వైర్ అవసరం లేదు, మా దగ్గర రానాల్సిన అవసరం లేదు, అది ఆ ట్రేస్ లాంటివి ఉంటాయి, మీకు సంవత్సరానికి సరిపడేలాగా ట్రేస్ ఇచ్చేస్తాం మేము. అది ఏంటంటే ఆర్థోడాంటిస్ట్ అనే స్పెషలిస్టులు ఉంటారు, సో వాళ్ళు మాత్రమే చేయగలరు అన్నమాట ఇవన్నీ. సో ఇవేమవుతుంది, ఇవన్నిటికీ మనం మళ్ళీ ఇంకోసారి మొదటిది తక్కువ ఖర్చులో అయిపోతుంది, ఆ పిండికి కొద్దిగా రొట్టె అంటారు. సో నాకేంటంటే మనం ఖర్చు పెట్టుకునే దాన్ని బట్టి మన కంఫర్ట్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో థర్డ్ దానికి ఏంటి, మీరు నా దగ్గరికి ప్రతి నెల రావాల్సిన అవసరం లేదు, ఎదుటివాడికి ఏంటి నువ్వు కంచేయించుకున్నావు అనే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సో మనకి ఇదో 10 రూపాయలు అయిందనుకోండి, ఇదో 50 రూపాయలు అవుతుంది నాకు, అంత తేడా ఉంటుంది మనకి. నెక్స్ట్ స్లైడ్. సో డెంటల్ హైజీన్తో స్టార్ట్ చేశాం కదా. నేను బ్రష్ చేస్తాను, బ్రష్ చేసే పొద్దున్నే లేవంగానే న్యూస్ పేపర్ పట్టుకొని కూర్చుంటాను బ్రష్ ముందు. న్యూస్ పేపర్ పట్టుకొని ఒకళ్ళు కూర్చుంటారు, ఇంకొకళ్ళు ఏమో సీనరీ చూసుకుంటూ బాల్కనీలో కూర్చొని బ్రష్ చేసుకుంటారు, ఇంకొకరికి ఆఫీస్ టైం అయిపోతూ ఉంటుంది, నిమిషమే ఉంటుంది, అసలు బ్రష్ కూడా చేసుకోరు, ఫట్ మన అటు ఇటు చేసి మౌత్ వాష్ చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు మాకు. అలా కాకుండా ఫోన్ ఎదురుగా నాకు పక్కన వాట్సాప్ ఉంటానే ఉంటుంది, ఇక్కడ పక్కన ఫేస్బుక్ ఉంటుంది, బ్రష్ నోట్లో ఉంటుంది, అక్కడ యూట్యూబ్ వీడియో రన్ అవుతూ ఉంటుంది, టీవీ రన్ అవుతూ ఉంటుంది. సో మనం కాన్సన్ట్రేటెడ్గా ఒక 2 నిమిషాలు బ్రష్ చేస్తే చాలు. అలా కాకుండా ఇక్కడ ఉన్నలాగా ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో బ్రష్ చేసామనుకోండి, ఎవరికీ ఉపయోగం లేదు, బ్రష్ కంపెనీ వాళ్ళకి తప్ప. ఎందుకంటే అదొకటే అరిగిపోతుంది, ఇంకేది అరగదు. ఓకేనా? సో మెయిన్ థింగ్, నీట్గా ఎంత పేస్ట్ వేయాలో అంత పేస్ట్ వేసుకుని ఎంతసేపు చేయాలో అంతసేపు చేసామనుకోండి, మీకు ఉపయోగం, పళ్ళకి ఉపయోగం, అనవసరంగా బ్రష్లు అరిగిపోవు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఎలా బ్రష్ చేయాలి? సో ఏమవుతుంది, మనం అందరం క్రాస్ బ్రషింగ్ చేస్తాం, అడ్డంగా ఇలా రుద్దేస్తాం, ఎవరికి ఉపయోగం. ఎందుకంటే మన పళ్ళన్నీ నేరుగా అమర్చి ఉన్నాయి, అడ్డంగా పడుకుని లేవు. ఇలా బ్రష్ చేస్తే ఏమవుతుంది, నాకు పళ్ళ సందుల్లో నాకు క్లీన్ అవ్వదు. అందుకని ఏం చేస్తాం మనం, అది కాక అడ్డంగా బ్రష్ చేసామనుకోండి, ఈ చిగురు కింద చిన్న గాడులాగా ఏర్పడిపోతాయి. సార్ ఎందుకు ఏర్పడిపోతాయి గాడులు అంటే, నేను గట్టిగా రుద్దడం వల్ల, అంతే తప్ప ఇంకేమీ లేదు. అందుకని ఏం చేయాలి, మనం నిలువుగా బ్రష్ చేయాలి, పైకి కిందకి బ్రష్ చేయాలి నేను, అంతేగాని అడ్డంగా బ్రష్ చేయకూడదు. అదే కాక
ఇప్పుడు ఏంటి సార్ బయట బ్రష్ చేస్తే చాలా అంటారు, కాదు. బయట కాకుండా మనం లోపల భాగంలో చిగురు కూడా నీట్గా బ్రష్ చేసుకోవాలి. అప్పుడే మళ్ళీ ఇంకోటి చెప్తుంటాం, మీరు మొత్తం పళ్ళన్నీ బ్రష్ చేయవసరం లేదు. ఏదైతే మీరు ఉంచుకుందాం అనుకుంటున్నారో అవి మాత్రం బ్రష్ చేయించాలి. అర్థమైందా? సో అలా నీట్గా పైన సర్ఫేస్, ఇప్పుడు లోపల భాగం, బయట భాగం, ఇవన్నీ నీట్గా చేసుకుంటేనే. ఇదంతా చేసాం సార్, ఇదంతా చేయడం 2 నిమిషాల్లో ఎక్కడవుతుందంటారు. ఎందుకు అవ్వదు? మీరు ఇవాళ ట్రై చేయండి, ఒక్కొక్క భాగం 30 సెకండ్లు కేటాయించండి. ఒక్కటి 30 కేటాయించండి. ఎందుకు నీట్గా అవుతుందో నేను చూస్తాను. ఓకేనా? ఇవన్నీ చేసాం, అంతా బాగానే ఉంది. టంగ్ క్లీన్ ఎవరు చేస్తారు? ఎంతమంది? చాలామంది చేయరు. మా పేషెంట్లు చాలామంది, సార్ టంగ్ క్లీన్ ఎందుకు సార్, పళ్ళు బ్రషింగ్ కదా అంటారు. నో, మనకి నోటి దుర్వాసనకి మ్యాక్సిమం ఇచ్చేసేది టంగ్లో ఆ నాలుక మీద ఏర్పడిపోయే ఆ పాచి మాత్రమే. పన్నుతో సహా ఇది కూడా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి మనం. ఓకే, సో నేను చూపించాను కదా, అలా పైకి కిందకి పెట్టి మన చిగురు సందుల్లోంచి బ్రష్ వెళ్ళాలి ఇలాగా. సో చిగురు సందుల్లోంచి బ్రష్ వెళ్తూ కిందకి లాగాలి. సో చిగురుతో పాటు నేను పన్నును బ్రష్ చేయాలి. అంతేగాని నేను పళ్ళు అంటే పన్ను కాదు, చిగురుతో పాటు పన్నును బ్రష్ చేస్తేనే ఆ రెండింటికి మధ్యలో ఉన్నది నేను బయటికి తోయొచ్చు. అప్పుడే మీ చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అదే ఇరుక్కుపోయింది బయటికి తోసేయచ్చు. ఓకేనా? సో 45 డిగ్రీ యాంగిల్ అంటారు. మీరు మీ వీలుని బట్టి ఓకే. కొంతమంది అంటారు, సార్ ఈ పైకి కిందకి నాకు వర్కౌట్ అవ్వట్లేదు సార్, నేను చేయలేకపోతున్నాను, అలా నాకు అడ్డంగానే బాగుంది అంటారు. ఓ పని చేయండి, రౌండ్గా చేయమంటాం, సర్క్యులర్గా చేయమంటాం. సర్క్యులర్గా చేస్తే ఇంకొంచెం సులభంగా ఉంటుంది. మీకు చేతులు నొప్పులు రావు. అది ఓకేనా? చేతుల నొప్పులు అంటే 2 నిమిషాలు కూడా మాకు నొప్పి అంటారు. ఏం చేస్తాం? అందుకని రౌండ్గా చేయమంటారు. రౌండ్గా చేస్తే ఏంటి, కొంచెం కొంతలో కొంత నయం అనమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో అది నేను అన్నాను చూసారు, 45 డిగ్రీస్ యాంగిల్లో మనం బ్రష్ని పెట్టి ఆ చిగురులో ఉన్నది ముందుకి వెనక్కి జరుపుతూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఎంతసేపు చేయాలి? 2 నిమిషాలకి మించి చేయకూడదు. ఎన్నిసార్లు చేయాలి? ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాకు ఎంతమంది 2 సార్లు చేస్తాను చెప్పండి? ఎవ్వరు, ఒకళ్ళు మహా అయితే ఒక 4-5 చేస్తామేమో ఇక్కడ. కానీ నేను మొదట్లోనే చెప్పాను, నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ ముందు నీట్గా బ్రష్ చేసుకొని వచ్చాను. దాని తర్వాత 11 o'clockకి టీ తీసుకుంటాను, బిస్కెట్స్. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేస్తాను, సాయంత్రం స్నాక్స్ తీసుకుంటాను, రాత్రి భోజనం చేస్తాను, పడుకునే ముందు స్వీట్స్ తింటాను, అన్నీ తింటాను, మళ్ళీ బ్రష్ చేయను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎన్నిసార్లు? 5 సార్లు తిన్నాం. 5 సార్లు మనం లోపలికి ఫుడ్ మెటీరియల్ అనేది తోసేసాం. రాత్రిపూట బ్రష్ చేసుకోకపోవటం వల్ల మనకు అవన్నీ ఇరుక్కుపోయి సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకని రాత్రిపూట బ్రష్ చేసుకోవటం అనేది చాలా అవసరం. పోనీ నాకు బ్రష్ చేయటం అనేది నాకు కుదరట్లేదు అనుకున్నాను, కనీసం నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాను, బాగా పుక్కిలించండి, బాగా రిన్స్ చేయండి. కొంచెం నార్మల్ వాటర్ తీసుకొని మీరు హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు నోట్లో తీసుకొని బాగా పుక్కిలించి చూసేయండి. అట్లీస్ట్ ఆ టైంలో అయినా సరే బయటికి ఫ్లష్ అవుట్ అయిపోతుంది, బయటికి మీరు తోసేయచ్చు. అంతే, ఫుడ్ పార్టికల్స్ అనేవి ఇరుక్కోకూడదు, అంతే. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. బ్రషెస్. ఇప్పుడు రకరకాల బ్రషెస్ ఉన్నాయి మనకు మార్కెట్లో. నేను ఏది వాడాలి సార్ అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఓకే, సో ఇప్పుడు పిల్లలకి కొంతమంది ఏంటంటే, సార్ పిల్లలకైనా సరే పెద్ద బ్రష్ అయితే బాగా వెనకాలకి వెళ్తారంట. తప్పు. పిల్లలకి పిల్లల బ్రషే వాడాలి. ఎందుకంటే వాళ్ళ నోటికి సరిపడ బ్రష్ అనేది ఆ చివరి దవడ పన్ను వరకు వెళ్ళాలి నాకు. అందుకని పిల్లలకి పిల్లల బ్రష్లే వాడండి ఎప్పుడైనా సరే. నెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి సార్, క్రాస్ బ్రిజిల్స్, ఇంటర్ క్రాస్ బ్రిజిల్స్ ఇవన్నీ అంటారు. మీకు నేను చెప్పేది 4 టైప్స్ ఆఫ్ బ్రషెస్ అంటాను: హార్డ్, మీడియం, సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్. అంటే హార్డ్ అంటే నా బ్రిజిల్స్ అనేవి గట్టిగా ఉంటాయి. గట్టిగా ఉండటం వల్ల సార్ నాకు గట్టిగా బ్రష్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది, బాగుంటుంది. కాకపోతే ఆ మందం ఎక్కువ ఉంటుంది. గట్టిగా ఉందంటే మందం ఎక్కువ ఉందని. మందం ఎక్కువ ఉందంటే నా చిగురుకి పన్నుకి మధ్యలో వెళ్ళట్లేదని అర్థం. గుర్తుంచుకోవాలి మీరు అది. సో దానివల్ల ఏమవుతుంది, అది కాక గట్టిగా ఉందంటే నేను గట్టిగా రుద్దుతానని అర్థం. పళ్ళు అరిగిపోతాయి. పళ్ళు అరుగుదల అనేది మనం కాపాడలేము. అది కాకుండా మధ్యలో బ్రషెస్ అనేవి సిచ్యువేషన్ బట్టి ఇస్తుంటాం కొన్నిసార్లు. అల్ట్రాసాఫ్ట్ అనుకోండి, నేను నా ప్రకారం అయితే నేను నా పేషెంట్స్కి 90% మందికి అల్ట్రాసాఫ్ట్ వాడుకోండి అంటాను. ఎందుకు? మెత్తగా ఉంటాయి, అది సరిపోతుంది. అది మనం చిగుళ్ళ మీద గట్టిగా రుద్దాల్సిన, ఆ సన్నగా ఉన్న బ్రిజిల్స్ నా చిగురుకి పన్నుకి మధ్యలో వెళ్ళి క్లీన్ చేస్తే చాలు, నా పళ్ళు నీట్గా నేను హైజీనిక్గా ఉండొచ్చు.
నెక్స్ట్ స్లైడ్. ఫ్లాస్ అన్నాను చూసారా ఇందాక మీతో. ఆ ఫ్లాస్ అనేది ఏంటంటే మీకు రైట్, నేను బ్రష్ చేశాను, అల్ట్రాసాఫ్ట్ బ్రష్ వాడాను, నా పళ్ళ సందుల్లోకి అది వెళ్ళట్లేదు. వెళ్ళనప్పుడు నేనేం చేస్తాను, ఫ్లాస్ అని ఉంటుంది. ఫ్లాస్ అంటే మన చిన్నప్పుడు మా తాతగారు దారంతో పళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఏంటి దారంతో చేస్తున్నారు, బ్రష్ లేదా అని అడిగేవాళ్ళం మేము. కాకపోతే ఇప్పుడు తెలిసి వస్తుంది మాకు దాని వాల్యూ ఏంటో. అప్పట్లో ఏంటంటే దారాలతోనే చేసుకునేవాళ్ళు. అప్పట్లోనే వాళ్ళంత అవగాహనతో చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, మనకి దీనిలో కూడా మెడికేటెడ్ వచ్చేసాయి. నాకు దీనిలో ఇంత మందం ఉండాలి నా ఫ్లాస్, ఈ మందం పేషెంట్కి. సో నా పళ్ళ మధ్యలో నేను క్లీన్ చేసుకోవాలి. ఆ చిగురు కింద మధ్యలో ఇరుక్కుపోయింది అనుకోండి, ఆ చిగురు మధ్యలో కూడా నా బ్రష్ వెళ్ళలేని చోటకి నా ఫ్లాస్ వెళ్ళి క్లీన్ చేసుకొస్తుంది. ఇది చాలా అవసరం. చాలా సింపుల్గా ఉంటే మీకు ఎక్కడ ఏ మెడికల్ షాప్లో అయినా దొరుకుతాయి ఫ్లాస్ అనేది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇది మీరు జస్ట్ వేళ్ళకి నీట్గా టై చేసుకుంటారు. టై చేసుకుని 2 పళ్ళ మధ్య సందుల్లో పెట్టేసి పుష్ చేస్తారనమాట, క్రాస్గా పైకి కిందకి. ఇదిగో ఇక్కడ లాస్ట్ స్లైడ్లో చూపించినట్టు పైకి కిందకి ఆ చిగురుకి పన్నుకి మధ్యలో పోనిస్తారు. చిగురుకి పన్నుకి మధ్యలో పోనిచ్చినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నది కూడా మనం క్లీన్ అయిపోతుంది. సో నీట్గా హైజీనిక్గా ఉండొచ్చు. మనకి అన్ని పళ్ళలో చేయొచ్చు. ఇంకొక అపోహ ఏంటంటే, సార్ ఫ్లాస్ చేస్తే నాకు పళ్ళ మధ్యలో సందులు పెరిగిపోతాయి అంటారు కొంతమంది. కాకపోతే అట్లీస్ట్ మీరు చిగుళ్ళ సమస్యలు ఉంటే ఉన్న సందులు పెరుగుతాయి, కానీ ఆ సందులు పెరగటం అంటే ఏంటి, నాకు చిగురు అక్కడ వరకు ఉంది అని అర్థం. సో అక్కడ నేను క్లీన్గా ఉంచుకుంటే చిగురు గట్టి పడిపోతుంది. రేపు పొద్దున్న నేను రోజు ఫ్లాస్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకని నేను ఇరుక్కునే పదార్థం కానీ మాంసాహారం కానీ తీసుకున్నప్పుడు కనీసం అప్పుడైనా ఒక్కసారన్నా చెయ్యాలి తప్పకుండా. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో మెయిన్ థింగ్ చిన్న సమ్రైజ్ లాంటివి చేద్దాం. నేను పుచ్చిపళ్ళు ఉన్నాయి, నాకు నల్లటి స్పాట్స్ చూశాను, నేను దాన్ని వదిలేశాను. అదంతా ఒక 10 నిమిషాలు నేను ఫిల్లింగ్ చేస్తే సరిపోతుంది. మీరు నా దగ్గర రాలేదు, మీరు వదిలేశారు దానివల్ల చిన్న సెన్సిటివిటీ వస్తుంది. సెన్సిటివిటీ వచ్చినా సరే అబ్బాయి ఏముందిలే, సెన్సిటివిటీ పేస్ట్ వాడుకుంటాను నేను, పేస్ట్తో నాకు సెన్సిటివిటీ తగ్గిపోతుంది, నేను హ్యాపీ అనుకుంటారు. అయినా వదిలేస్తాం. దాంతో పళ్ళల్లో సందుల్లో ఇరుక్కుపోతాయి. ఫుడ్ అనేది ఇరుక్కుపోవటంతో ఏంటంటే పుల్లలు ఉంటాయి కదా, పుల్లలు వాడదాం. సో పుల్లలతో తీస్తారు. పుల్లలు వాడటం కంటే మీరు చేసుకునే చెడు లేదు మీ నోట్లో. పుల్లలు అనేది ముందు తీసి పడేయండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే టూత్పిక్ ఉంటుంది, టూత్పిక్ ఏం చేస్తుంది, ఏం చేయాలి, నేను పళ్ళ లోపల గుచ్చి బయటికి తీయాలి. అంటే దాని అర్థం ఏంటి, సగం లోపలికి పంపించి సగం బయటికి తీస్తున్నాం. బయటికి తీసుకుని సగం అమ్మయ్యా నాకు మొత్తం చాలా హ్యాపీగా ఉందనుకుంటా. కానీ లోపలికి వెళ్ళిపోయిన సగం ఉంటుంది చూసారా, మీరు ఎముక లోపలికి తోస్తున్నారు దాన్ని. అది రాకుండానే ఫ్లాస్ 4 ఫ్లాస్ పెట్టుకొని జేబులో 4 ఫ్లాస్ పెట్టుకొని వెళ్ళండి బయటికి కావాలంటే. అలాగే మనం మెయింటైన్ చేసుకుంటాం. నెక్స్ట్ పెయిన్ మొదలవుతుంది, నొప్పి మొదలవుతుంది. నొప్పి మొదలైనా సరే ఎసిక్లోఫెనాక్ వేసేయండి, డోలో వేసేయండి, సరిపోతుంది. మెడికల్ షాప్లోకి వెళ్ళి తీసుకుంటాం, అయిపోయింది, నొప్పి తగ్గిపోతుంది. కానీ లాస్ట్ స్టేజ్కి వచ్చేపాటికి రూట్ కెనాల్కి వస్తారు. రూట్ కెనాల్కి వచ్చేపాటికి సరే ఏంటి సార్ అంత ఎక్కువ డబ్బులు అయిపోతున్నాయి. మన అశ్రద్ధ మన ఖర్చు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు చేసే అశ్రద్ధే మీరు పెట్టే ఖర్చు. రైట్, అది లేకుండా చూసుకోండి. అదే చిగుళ్ళ సమస్యలు ఇందాక చెప్పాను చూసారా, మొదటి దిశలో మీరు క్లీన్ చేసుకుని నీట్గా ఫ్లాష్ చేసుకొని పొద్దున రాత్రి బ్రష్ చేయకపోతే ఆ చిగుళ్ళ సమస్యలు అనే దుర్వాసన కానివ్వండి పెరిగి పళ్ళు క్లీన్ చేసి మళ్ళీ ఫ్లాప్ సర్జరీలు అంటారు, చాలా ఖర్చులతో కూడిన పని. అందుకని ఆ స్టేజ్లోకి తీసుకురాకుండా మీరు నీట్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. మీరు ఒక 2 నిమిషాలు 4 నిమిషాలు చేయాల్సిన పని మనం అశ్రద్ధ చేసి ఇలా చెడగొట్టుకుంటాం. అది ఏమీ కాకముందే మీరు ముందే ప్రివెంట్ చేసుకోండి, అక్కడ వరకు తెచ్చుకోకండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో నీట్గా చిన్న టిప్స్, నీట్గా బ్రష్ 2 సార్లు చేయండి, సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్నది వాడండి, పళ్ళ మధ్యలో ఇరుక్కుపోతే ఏదైనా ఫ్లాస్ లాంటిది వాడండి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే తినుబండారాల్లో కూడా స్నాకింగ్ హ్యాబిట్ ఎప్పుడు పడితే అప్పుడు తింటాం కానివ్వండి, అలా కాకుండా టైంకి తినండి, టైంకి బ్రష్ చేసుకోండి, అంతే. నేను ఆడ్ టైమింగ్స్ ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి మ్యాక్సిమం ఈ పళ్ళు సమస్యలు చూస్తాను. ఎందుకు, వాళ్ళు రాత్రి 1 o'clock షిఫ్ట్ అంటారు. వాళ్ళు ఎప్పుడు నేను ఇవాళ 1 o'clock బ్రష్ చేస్తే రేపు పొద్దున 10 o'clock బ్రష్ చేస్తాను. సో వాళ్ళకేంటి ఆ సైకిల్ అనేది మిస్ అవుతున్నారు. మన బాడీలో డయూర్నల్ క్లాక్స్ అనేవి ఉంటాయి. సో నేను నా బాడీకి ఒక టైంలో అలవాటు చేశానంటే ఆ టైంలో చేస్తేనే దానికి కరెక్ట్గా ఉంటుంది. సో ఎసిడిటీ కానివ్వండి వీటన్నిటికీ వల్ల ఈ డయూర్నల్ క్లాక్ మిస్ అవటం వల్ల వస్తుంది. సో టైంకి నీట్గా పీచు పదార్థాలు తీసుకుంటూ అలా ఉండండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, నో స్మోకింగ్ అండ్ టొబాకో.
సో ఈ స్మోకింగ్ వల్ల ఏంటి, వేడి వస్తుంది, వేడి వల్ల చిగురు అనేది విచ్చుకుపోతుంది, దానివల్ల చిగుళ్ళ సమస్యలు, దుర్వాసన, అన్నీ అదో సైకిల్ అండి. టొబాకో ఇది తీసుకుని బుగ్గల్లో నాలుగు కింద పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలా అసలు బాగా వ్యాపిస్తుంది. ఆ టొబాకో తీసుకుని ఉంచుకోవటం వల్ల చిగుళ్ళు తినేసి నోరు తెరవలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇవి అనేది తగ్గించుకోవాలి మనం. నేను బ్రష్ ఎన్నాళ్ళకి ఒకసారి మార్చుకోవాలంటే ఇంపార్టెంట్ థింగ్ ఒకటి, నాకు ఆ బ్రిజిల్స్ అనేవి బయటికి రాగానే నాకు అర్థమైపోతుంది దీన్ని నేను పడేసేయాలి, లేదా పైన భాగం అనేది రంగు మారుతుంది, రంగు మారినప్పుడు నేను పడేసేయాలి, లేదా ఈ రెండు జరగలేదు 2-3 నెలలకి మీరే తీసి పడేసేయండి. ఎందుకంటే అప్పుడు కూడా అవ్వనప్పుడు ఎందుకు తీసి పడేయాలంటే మరీ మృదుగా బ్రష్ చేస్తున్నారు మీరు, సార్ చెప్పింది బాగా విన్నాను నేను అందుకని మృదుగా బ్రష్ చేస్తున్నాను అనుకుంటారు. అలా కాకుండా 3 నెలలకు ఒకసారి తీసేయాలి. సంవత్సరానికి ఒక్కసారైనా సరే మీ డెంటిస్ట్ని కలవండి, ఏదో ట్రీట్మెంట్ చేయించు. కొంతమంది ఏంటంటే సార్ 6 నెలలకు ఒకసారి నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను, 6 నెలలకు ఒకసారి నన్ను వచ్చి కలవద్దు, కాకపోతే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవద్దు, కలిసి ఏది అవసరమో తెలుసుకోండి చాలు, మీ పళ్ళ సమస్య ఎలా ఉందనే తెలుసుకోండి చాలు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో చేయాల్సినవి చేయకూడనివి ఇందాక చెప్పినట్టు అన్నీ నీట్గా, తినుబండారాలు నీట్గా ఉండాలి, రెగ్యులర్గా డెంటిస్ట్ని కలవాలి, రోజుకి 2 సార్లు బ్రష్ చేయాలి. ఏం చేయకూడదు, స్మోకింగ్ చేయకూడదు, రెగ్యులర్గా స్లీపింగ్ హ్యాబిట్స్ అనేవి ఇందాక చెప్పాను కదా, అది వీటన్నిటి వల్ల మనకి మెంటల్ హెల్త్ అనేది దెబ్బతింటుంది. నేను మాట్లాడలేకపోతాను, నేను ఒక ఎదుటితత్వంతో నేను మాట్లాడలేకపోతున్నాను, నాకు ధైర్యం లేదు. ధైర్యం లేకపోవటం వల్ల ఏమవుతుంది, మనం మెంటల్గా డిమోటివేట్ అయిపోతాం. సో నాకు మాట్లాడాలంటే భయం అనేది ఉండకూడదు, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ధైర్యంగా మాట్లాడగలిగితేనే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. హెల్త్ కానివ్వండి, ఇంకా డాక్టర్ గారు బాగా చెప్పగలరు మీకు. నెక్స్ట్ స్లైడ్. సో లెట్ యువర్ టీత్ బ్రీత్, స్మైల్. ఫస్ట్ సార్ చెప్పిన మాట, మీరు ఆ చిరునవ్వుతో ఉంటే తప్ప మీరు హ్యాపీగా ఉండలేరు. ఎప్పుడు మీరు మీ పళ్ళని చూపించుకోగలిగితే తప్ప మీరు నవ్వలేరు. పళ్ళని చూపించుకొని నవ్వని చూద్దాం కావాలంటే. ఇప్పుడు మాస్క్ ఉన్నప్పుడు బాగా నవ్వచ్చు, మాస్క్ లేనప్పుడు గురించి సంగతి. సో జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉంచుకోండి. నెక్స్ట్ స్లైడ్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. డాక్టర్ భావన గారు చాలా చక్కగా వివరించారు. వెరీ ప్రాక్టికల్ పాయింట్. చివరికి బ్రష్ ఎన్ని రోజులు వాడచ్చు, అలాగే బ్రష్ ఎంతసేపు చేయాలి, చాలామంది తెలియదు. రుద్దుతూనే ఉంటారు, అరగంట నోట్లో ఉంచుతారు. అలాగే బ్రష్ అలా సంవత్సరాలు పెడుతుంటారు. చాలా ప్రాక్టికల్. బ్రష్ అనేది మనం ఎప్పుడు తీసేయాలి అనే విషయం కూడా, ఆ పక్కకు వచ్చి బొంగిపోతే అది తీసేయాలి, పైన రంగు మారితే తీసేయాలి. ఇవన్నీ చాలా పాయింట్. అలా బ్రషింగ్ ఎలా చేయాలి, మనకు అది చక్కగా నవ్వగలిగిన మానసిక స్థితి మనకు ఉంటే మన పళ్ళ ఆరోగ్యం చక్కగా ఉండదు. ఎవరైతే పళ్ళు సరిగా ఉండవు వాళ్ళే సరిగ్గా నవ్వలేరు. పళ్ళు సరిగ్గా ఉండకపోవడం కాబట్టి మనకు డెంటల్ హైజీన్ గురించి మనకు అవగాహన లేదనమాట. చాలా చక్క ప్రాక్టికల్ పాయింట్స్ వండర్ఫుల్ చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ స్పీచ్ మీది. ఫేస్బుక్లో అందరూ మిమ్మల్ని అప్రిషియేట్స్ పెట్టారు. ఎవరు డౌట్స్ మాది ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే మీరు అంత వివరంగా చెప్పారు. ఈ కొన్నవాడు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఏమైనా సందేహాలు రండి అడగండి. ఎవరికైనా ఉన్నాయా అడగాల్సిన నన్ను రండి. ఎవరికైనా సందేహాలు ఉంటే ఇప్పుడు డాక్టర్ గారు స్పీచ్ మీద, డెంటల్ హైజీన్ మీద మీకు డౌట్స్ ఉంటే అడగండి. మీరు చెప్పినవన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి డాక్టర్ గారు. కాకపోతే ఏంటంటే మనకు యాడ్స్లో చాలా చెప్తుంటారు పళ్ళ చిగుళ్ళ గురించి, తర్వాత వచ్చేసి గారపడ్డ దానికి, క్యావిటీస్ గురించి, తర్వాత సెన్సిటివ్ టూత్ గురించి, వీటికి బ్రష్లు తెగ అడ్వర్టైజ్మెంట్ వస్తుంటాయి మనకి. వాటి అన్ని చేయడం వల్ల దాంట్లో నిజం ఎంత ఉంది సార్? అడ్వర్టైజ్మెంట్ నేను చేసుకుంటున్నాను అంటే నా ప్రోడక్ట్ ఎక్కువ అమ్ముకోవాలి. సో ఇంకొక చిన్న పాయింట్, నేను మంచి పాయింట్ సార్, బ్రషింగ్ అనేది చేస్తున్నాం. మౌత్ వాష్ కూడా ఏంటంటే మనకి రెగ్యులర్గా వాడాలి అంటారు. మౌత్ వాష్ ఈజ్ నాట్ ఫర్ రెగ్యులర్ యూస్. మౌత్ వాష్ ఎప్పుడైనా ఏదో ఒక వారానికి ఒకసారో, ఏదో అప్పుడప్పుడు బయటికి తప్పదు నాకు, నేను బయటికి వెళ్తున్నాను అనే టైంలో వాడాలి చెప్పాలి. సో అడ్వర్టైజ్మెంట్స్లో ఏం చెప్తారు, నేను రోజు ఇదే మౌత్ వాష్ వాడాలంటారు. నో. ఇంకొకటి పేస్ట్ల గురించి. సో అడ్వర్టైజ్మెంట్స్లో మనకి పేస్ట్లు, ఎస్ సెన్సోడైన్ చెప్తారు, సెన్సిటివిటీ పేస్ట్ చెప్తారు. ఎనీ సెన్సిటివిటీ పేస్ట్ ఈజ్ ద సేమ్ సార్. నేను పర్టికులర్లీ నో బ్రాండ్ ఇన్ స్పెసిఫిక్. ఎనీ డీసెన్సిటైజింగ్ పేస్ట్ సెన్సిటివిటీకి అది ఉపయోగపడుతుంది. లేదు నాకు అసలు పళ్ళు సమస్యలు లేవు, ఆర్ఎల్స్ నాకు సెన్సిటివిటీ లేదు, నాకు పుచ్చిపళ్ళు లేవు, ఐఎమ్ ఫైన్ అనుకుంటే ఎనీ నార్మల్ పేస్ట్ ఏదైనా పర్లేదు. ఓకే, దాంట్లో ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే, నాకు బ్రాండ్ స్పెసిఫై చేయను కానీ
సో మోస్ట్ కామన్ యూజింగ్ బ్రాండ్. అదేంటంటే రెడ్గా ఉండి మనకి ఏమవుతుందంటే పార్టికల్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. ఓకే, రెడ్ కలర్. సో దానివల్ల ఏమవుతుంది, నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ అదేం చేస్తుంది, నా పళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పెడుతుంది, త్వరగా అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ తీపులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నాకు ఫస్ట్ థింగ్ సింపుల్, నాకు ప్రాబ్లం లేకపోతే ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, నార్మల్ ప్రొఫిలాక్టిక్గా నార్మల్ ట్రీట్మెంట్ నార్మల్ మెయింటెనెన్స్ పర్స్పెక్టివ్లో అయితే ఎనీ నార్మల్ పేస్ట్ విల్ డూ. లెట్ ఇట్ బి ఆ వైట్ కోల్గేట్ వైట్ నుంచి మనం ఎనీ పెప్సోడెంట్ కానివ్వండి, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఓకే, అదొకటి. వన్ మోర్ థింగ్, ఇంటర్డెంటల్ బ్రషెస్ ఒకటి ఐ ఫర్గాట్ టు టెల్ యూ. సో నాకు గ్యాప్స్ ఎక్కువ అయ్యాయి అనుకోండి, ఫ్లాస్ కాకుండా ఇంటర్డెంటల్ బ్రషెస్ అని ఉంటాయి. గ్యాప్ పెరిగిపోయిన తర్వాత ఆ బ్రషెస్ కూడా ఇప్పుడు మనకి యాడ్స్లో వస్తాను సార్, అది కూడా ఒకటి అది ఎప్పుడు వాడాలంటే ఓన్లీ నాకు గ్యాప్స్ అనేవి నారో స్పేస్ ఉంటాయి, వైట్ స్పేస్ ఉంటాయి, అది మీరు చూసుకోవాలి జాగ్రత్తగా. అది చూసుకొని వాడాలి మనం ఎప్పుడైనా సరే. సో యాడ్స్ గురించి క్లియర్ సార్. సార్ క్యావిటీస్ ఏం లేదు సార్, రెగ్యులర్ నేనైతే ఇనీషియల్ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లో ఉన్న క్యావిటీస్కి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి మనం మెయింటైన్ చేసుకుంటే పెరగకుండా చూసుకుంటే చాలు అంటాను నేను, రైట్. సో క్యావిటీస్కి దేర్ ఈజ్ నో పర్టిక్యులర్, అంటే ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటుంది పిల్లల్లో, ఏంటంటే ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న బ్రష్, పర్టికులర్ పీపీఎం ఉన్న పేస్ట్ వాడాలంటారు, అది కరెక్ట్. పిల్లల్లో సెపరేట్గా ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న పేస్ట్ వాడాలి. అదే పెద్దవాళ్ళలో వచ్చేసేపాటికి క్యావిటీ ఫామ్ అయిన తర్వాత క్యావిటీ పోడ్చగలిగే పేస్ట్ అయితే లేదు. దేర్ ఈజ్ నో పేస్ట్ విచ్ కెన్ ఫిల్ అ క్యావిటీ. ఓన్లీ థింగ్ ఏంటంటే నాకు ఆ గ్యాప్లో నేను ఫ్లష్ అవుట్ చేయగలిగే దానికి నాకు పార్టికల్ సైజ్ ఆ లోపలికి వెళ్ళి చేస్తుందా లేదా. పొటాషియం నైట్రేట్ కానివ్వండి, ఇవన్నీ ఏం చేస్తాయి అంటే పార్టికల్ సైజు నానో పార్టికల్స్ ఉంటాయి. సో నాకు ఆ చిన్న ట్యూబ్యూల్స్లో కూడా వెళ్ళి అలా స్టక్ అయి కూర్చుంటాయి అన్నమాట. సో ఆ ట్యూబ్యూల్స్ క్లోజ్ చేసేయటం వల్ల ఏమవుతుంది, లోపల నా నరం వరకు వెళ్ళకుండా ఆ వైబ్రేషన్స్ అనేవి రాకుండా, అప్పుడు ఆ సెన్సిటివిటీ రాకుండా కాపాడుతుంది. దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఇన్ ఇట్. సో అది మనం అవసరాన్ని బట్టి వాడుకుంటూ వెళ్తాం సార్, అంతే. బట్ యాడ్స్ ఆర్ యాడ్స్ సార్, సింపుల్. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా దగ్గర చెప్పారు. ఇంకెవరికి సందేహాలు లేవు కనుక ఇక డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి శనివారం నాడు మనం కలుసుకుంటాము. యాక్చువల్గా ఈ కార్యక్రమం శనివారం జరగాల్సింది, కానీ కారణాల వల్ల దాన్ని ఈరోజు పోస్ట్పోన్ చేశాము. డాక్టర్ గారు రాగలిగారు ఈరోజుకి. తర్వాత రేపు 28వ తారీఖున మన రెగ్యులర్ కార్యక్రమంలో 12 గంటలకి డాక్టర్ శ్రీముఖి గారు, పీడియాట్రిషియన్, ఎలర్జీ స్పెషలిస్ట్ అన్నమాట. శ్రీముఖి గారు పీడియాట్రిషియన్, వారు కోవిడ్ థర్డ్ వేవ్ గురించి మాట్లాడతారు. చిన్నపిల్లల్లో ఇప్పుడు కోవిడ్ థర్డ్ వేవ్ వస్తే చిన్నపిల్లలు చాలామంది ఎఫెక్ట్ అయిపోతారు అనే ఒక రకమైన భయం కలుగుతుంది. చాలా భయం, థర్డ్ వేవ్ వచ్చేకల్లా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతుంది అని. అది ఎంతవరకు నిజం? అసలు థర్డ్ వేవ్ వస్తుందా? థర్డ్ వేవ్ ఇవాళ పేపర్లో చూసామో, థర్డ్ వేవ్ అనేది అక్టోబర్లో వస్తుంది, పోస్ట్ పోన్ అయింది, సెప్టెంబర్ ఆగస్ట్ నుంచి అక్టోబర్కి పోస్ట్ పోన్ అయిందని అన్నాను. ఇవన్నీ ఊహాగానాలు. నన్ను అడిగితే మాత్రం నేను మాత్రం నా వరకు మాత్రం థర్డ్ వేవ్ మాత్రం ఈసారి రాదు, సెకండ్ వేవ్ అంత ఉధృతంగా రాదు నా వరకు మాత్రం. ఎందుకంటే ఇమ్యునైజేషన్ మనందరికీ టీకాలు కరోనా టీకాలు వచ్చేసుకున్నాం, అది చాలా వరకు ప్రొటెక్షన్ ఇచ్చేసింది. సెకండ్ వేవ్లో టీకాలు ఒక్కసారి వేయించిన వాళ్ళు కూడా ఒకవేళ కరోనా సోకినా ఏమీ అవ్వాల, చాలా రేర్ డెత్స్ జరిగింది, రాలేదు, ఒకళ్ళు వచ్చినా ఏమీ అవ్వలేదు. అంచేత కరోనా వ్యాక్సిన్ మాత్రం ప్రతి వాళ్ళు తప్పనిసరిగా వేయించుకోండి, తప్పనిసరిగా. ఇవాళ పేపర్ 18 years పైన వాళ్ళు అందరూ కూడా వేసుకోవాల్సిందే అని కూడా చెప్పారు. అంతేకాకుండా చిన్నపిల్లలు కూడా 12-10 ఏళ్ల వయసు నుంచి కూడా చేసుకోవచ్చు అని కూడా చిన్నలు కూడా వ్యాక్సినేషన్ వేసేస్తే. యాక్చువల్గా అయితే మనకి చిన్నపిల్లలకి అంత ప్రమాదకరం అన్నది కూడా, అంటే నాకు తెలిసిన నా జరిగిపోతుంది, నేను ఎందుకు నమ్మట్లేదు. మన సెకండ్ వేవ్లో ఫస్ట్ వేవ్ కొన్ని 100,000 కేసులు చూశాను కరోనా కేసులు. చిన్నపిల్లలు వచ్చిన చాలా తేలిగ్గా బయటపడ్డారు. మరి థర్డ్ వేవ్ వచ్చేగల్లా ఏంటి వాళ్ళకి స్పెషల్ ఏంటి? వాళ్ళకి ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో వచ్చే థర్డ్ వేవ్ వచ్చేగల్లా ఈ డెల్టా వైరస్ వాళ్ళు ఒక్కడనే ఎఫెక్ట్ చేస్తున్నా, మరి పెద్దవాళ్ళని చేయదా? చేసేవారిని చేయాలి. అది కాకుండా ఈ వైరస్ ఈ మన సెల్స్ మీద రిసెప్టార్స్ అంటాం, ఆ రిసెప్టార్స్ ఉంటేనే
ఆ కరోనా వైరస్ ఆ సెల్లోకి వెళ్ళి మనం నష్టం చేస్తుంది. ఆ రిసెప్టార్స్ చిన్నపిల్లలు ఉండవు, చాలా తక్కువ. అందుకని చిన్నపిల్లల్లో కరోనా వైరస్ ప్రమాదం కలిగిస్తే థర్డ్ వేవ్ మన పిల్లల్ని మింగేస్తుంది అనే భయం తల్లిదండ్రులకి పెట్టుకోకండి. కానీ మామూలుగా మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, అది మాత్రం పాటిస్తే థర్డ్ వేవ్ ఏమీ చేయదు. అది మరి చెబుతాను, ఏం చేయదు. అది మనలో ఉంది. కానీ కేర్లెస్, మనం ఎంత కేర్లెస్గా ఉంటే అంత కేర్లెస్గా ఉంటున్నాం. అది మాత్రం వద్దు. కేర్లెస్గా ఉంటే మాత్రం పెద్దవాళ్ళ కేర్లెస్నెస్ చిన్న పిల్లలకి నష్టం చేస్తుంది. చిన్న పిల్లలకి కరోనా వచ్చిందంటే కారణం పెద్దవాళ్ళే. ఖచ్చితంగా చెబుతున్నాను. చిన్నపిల్ల కరోనా వచ్చిన పెద్దవాళ్ళ పిల్లగా స్కూల్లో టీచర్, ఎందుకని మన ప్రభుత్వం స్కూల్లో టీచర్స్ అందరూ కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకోమని చెబుతున్నారు. ఎందుకని? టీచర్ వల్ల రాకుండా. అంటే అలాగే పేరెంట్స్, బీ కేర్ఫుల్ టు యువర్ చిల్డ్రన్. వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అంచేత థర్డ్ మరి డాక్టర్ ఏం చెప్తారు చూద్దాం. శ్రీముఖి గారు రేపు మా శనివారం మాట్లాడుతున్నారు, కోవిడ్ థర్డ్ వేవ్ గురించి మాట్లాడుతున్నారు. అంచేత అప్రాప్రియేట్ బిహేవియర్ అంటాం, అది మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పాటించి తీరాల్సిందే. కాబట్టి ఇవాళ నేను మాస్క్ పక్కన పెట్టారంటే ఇక మీటింగ్ దూరం, అందరూ దూరంగా ఉన్నారుగా, అయిపోగా మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఇది అంచేత చాలా జాగ్రత్తగా మనం తప్పకుండా థర్డ్ వేవ్ రాకుండా చేసుకుందాం. ఇలాగా థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ వచ్చేటట్టు మనం జాగ్రత్త ఉంటే ఇంకా ఆ వైరస్ దానికి చచ్చి కూర్చుంటుంది. అది బతికేది మన శరీరంలోనే. అది హోస్ట్, మన హోస్ట్ పెరగడానికి మనం జాగ్రత్తగా ఉంటే ఆ వైరస్ ఆటోమేటిక్గా న్యాచురల్ డెత్ కరోనా వైరస్కి. ఇవాళ డాక్టర్ గారు మాత్రం చాలా చెప్పారు. డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో మరి డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యంలో మీరు రేపేరింట్లో మీరు చూడొచ్చు. అందరు దాంట్లో వివరంగా డాక్టర్ చాలా చక్కని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దాని ద్వారా చూసి నలుగురికి ఈ షేర్ చేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.